నేను బట్టలు కుట్టించుకునే ఆంటీ ఒకసారి ఒక మాట చెప్పారు నాకు. అది సికింద్రాబాద్ సింధీ కాలనీలో ఉండేది మా ఆఫీస్ ఒకప్పుడు. అక్కడ కుట్టించుకునేదాన్ని అనమాట. ఆవిడ పేరు శాలిని. వాళ్ళు హిందీనే మాట్లాడతారు. వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. ఆవిడ ఒకే ఒక్క మాట చెప్పారు. నేను నా కలీగ్ వెళ్తే అక్కడికి, మనం పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ మనం పడుకున్న మంచాన్ని శుభ్రం చేసుకోవాలి అని చెప్పి. మరి ఆవిడ ఎందుకు చెప్పారో తెలీదు. ఆవిడ చాలా పెద్ద ఏజ్, మా అమ్మ కంటే పెద్దగా ఉంటుంది అప్పటికే తన ఏజ్. సో నేను అప్పటి నుంచి మ్యాక్సిమం ఫస్ట్ లేచిన వెంటనే మంచాన్ని అయితే క్లీన్ అంటే దుప్పటి దులిపేసి వేసేస్తాను అనమాట. ఈరోజు లేట్ అయ్యింది, మందులు వేసుకున్నాక వేసాను. ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, అందుకని చెప్పి ఇంక ఈరోజు కొంచెం లేట్గా వేసాను. నార్మల్గా అయితే పొద్దున్నే వేసేస్తాను అనమాట. లేచిన వెంటనే మేము ఫస్ట్ అయితే బెడ్షీటే దులిపేసి వేసేస్తాను అనమాట. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇక్కడ బాల్కనీలో నుంచి చాలా చల్లగా వస్తుంది గాలి అని చెప్పి. యాక్చువల్గా తెల్లవారుజామున అయితే చాలా చలి పెడుతుంది. సాయంత్రం అప్పుడే కొంచెం వేడిగా అయితేనే ఉంటుంది. ఏసీ ఇంకా నేను సర్వీసింగ్ చేయించలేదు కాబట్టి ఇంకా ఏసీ ఆన్ చేయలేదన్నమాట. ఇదిగో ఇంకా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నిన్న ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఈరోజు బయట క్లీన్ చేయాలని అనుకుంటున్నాను. అసలు మొక్కలకైతే ఎంత దుమ్ము పట్టేసిందో, చాలా అంటే చాలా డస్టీగా అయిపోయాయి మొక్కలు. ఒకసారి బయట అంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. చాలా రోజులైంది బయట కూడా క్లీన్ చేయక. సంక్రాంతికి అనుకుంటా క్లీన్ చేశాను. ఇప్పుడప్పుడే ఫిబ్రవరి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కదా. ఇంకా అన్నీ అయితే తీయలేదు. అన్నీ తీయకుండా మొక్కలనంతా వాష్ చేసేసాను అనమాట. ఆ క్లిప్పింగ్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చాలా ఆకలిగా ఉంది, అందుకని చెప్పేసి టీ పెడుతున్నాను. పంచదార తాగట్లేదు, బెల్లం టీ పెడుతున్నాను అనమాట. నిన్న కూడా ఒక్కటే పూట తిన్నాను. ఈరోజు ఎన్ని పూటలు తింటాను అనేది తెలీదు. ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను. అన్ని క్లిప్పింగ్స్ ఒక్కటే వీడియోలో పెట్టేస్తున్నాను. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, అయినా కానీ పెట్టేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది. రా వ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ అలాగే ఉంచేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. మీకు ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది చెప్పడానికి. నేను అక్కడ నుంచి జాడీలు తీసుకొని వచ్చాను కదా, ఆ జాడీలు అయితే బాగానే ఉన్నాయి. కానీ అందులోకి స్పూన్స్ అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు. చాలా చిన్న స్పూన్స్, చెక్క స్పూన్లు శిల్పారామం నుంచి తెచ్చాను, కానీ అవి కూడా పెద్దవి అయిపోయినాయి ఇందులోకి. ఇంకా అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు కూడా. ఒక పక్కన టీ పెట్టాను కదా, ఇంకొక పక్కన గిన్నెలు ఉన్నాయి బుట్టలో చాలా. ఆ గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. ఈరోజు కొంచెం కావాలనే లేట్గా లేచాను. కొంచెం లేట్ అయినా పర్వాలేదు పనులు చేసుకోవడానికి అని డిసైడ్ అయ్యే లేచాను అనమాట ఈ టైంకి. ఇంకా గిన్నెలు కూడా ఎక్కడెక్కడ సర్దేసిన తర్వాత బుట్ట అవన్నీ బయట పెట్టేస్తున్నాను.
ఉర్లీలో పువ్వులు వేయడానికి పువ్వులు లేవు అని అన్నాను కదా, ఇంకా నాకు ఈరోజు బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు. బయటకు అసలు మనం డే టైంలో వెళ్ళకూడదు. ఇంకా బాగా ఎండలు కూడా ఎక్కువైపోయాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అలాగే హైడ్రేటెడ్గా ఉండాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ తాగుతా, మజ్జిగ ఇలాంటివి తాగుతూ ఉండాలి. సోడాలు, లింకాలు, థమ్సప్లు ఇవి తాగడం కంటే మజ్జిగ తాగడం మేలు అని నా ఒపీనియన్. ఇంకా టీ తాగేసి ఇల్లు తుడిసేసి డస్టింగ్ చేసి ఇంకా మొక్కల దగ్గర ఒక్కసారి శుభ్రం చేయడానికి వెళ్తున్నాను. వాటరింగ్ క్యాన్ ఉంది కదా, దాంతో మొక్కలన్నిటి మీద మంచిగా నీళ్లు పోసేసి ఆ మట్టంతా పోయేలాగా వాష్ చేసేసాను మొక్కల్ని. ఇక్కడ చెప్పుల స్టాండ్ మీద కూడా ఒక మొక్క ఉంటుంది కదా, ఇంకా అది నాకు కింద పెట్టడానికి ఓపిక లేక చెప్పుల స్టాండ్ మీదే ఉంచేసి నీళ్లు పోసేసాను అనమాట. చెప్పుల స్టాండ్ మొత్తం తడిసిపోయింది కదా, అందుకని చెప్పి ఒక్కసారి వైప్ చేసేస్తున్నాను ఆ వాటర్ని. ఈ అరికపాం మొక్కనైతే కింద పెట్టాను, ఎందుకంటే దీని మీద పక్షులు రెట్టలేసాయి అన్నమాట. అది మంచిగా కడుగుదాము అని చెప్పి ఒకసారి ఆ అరికపాం మొక్కని కింద పెట్టి అదంతా మంచిగా నానబెట్టిన తర్వాత వాటర్తో వైప్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈజీగా పోతుంది కదా అని చెప్పి కింద పెట్టాను అనమాట. అసలు ఈ బాల్కనీ, ఈ కారిడార్ కడుగుతున్నప్పుడు అసలు పిచ్చి స్మెల్ వచ్చిందండి. పక్షులు ఎక్కువైపోయి పక్షులు రెట్టలేసేసి ఆ నీళ్ళతో ఏమంటారు నీసు వాసనలాగా వచ్చి, అయ్యో బాబోయ్, అసలు ఇక్కడ నేనైతే అసలు ఉండలేకపోయాను తెలుసండి. ఎంత దుమ్మో, అసలు చాలా డస్టీగా ఉంది. అసలు ఎలా ఉండగలుగుతున్నారా బాబు ఇలా క్లీన్ చేసుకోకుండా అని అనిపించింది నాకైతే. ఎవ్రీ వీక్ క్లీన్ చేయాలి అట్లీస్ట్ ఇలాగా అని అయితే అనుకున్నాను. పక్షులు ఎందుకో నీళ్ళకి చల్లదనానికి కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఊరికే నాకు ఆ పావురాలు అంటే అంత ఇష్టం ఉండదు. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, అసలు ఎంత ఖరాబ్ చేస్తున్నాయి అంటే మొత్తం సర్ఫేస్ని కానివ్వండి, మొక్కల్లో కూర్చోవడము నాకు అస్సలు అలాంటివి నచ్చట్లేదు. కానీ తప్పదన్నమాట.
ఇంకా అందుకని చెప్పి ప్రతి వారము క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అని అయితే డిసైడ్ అయ్యాను. ప్లస్ ఇప్పుడు ఒకటి సమ్మర్ కదా, నీళ్ళు మొక్కలకి కూడా వాటరింగ్ చేస్తే పైనుంచి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా మొక్కలు అని కూడా అనుకున్నాను అనమాట. ఇంకా ఇలాగ క్లీన్ చేసేసాను. ఒక 2-3 బకెట్లు నీళ్ళతో కారిడార్ అంతా కడిగేసి మొక్కలనంతా శుభ్రం చేసేసి వీటికి ఫ్రెష్ వాటర్ పోసి ప్రశాంతంగా ముగ్గు పెట్టి లోపలికి వెళ్ళి ఇల్లు తడిగుడ్డలతో తుడుచుకుని బయటకు వచ్చి చూసిన తర్వాత మనం కడిగిన నీళ్ళన్నీ ఎండిపోయి ఫ్రెష్గా మొక్కలు అటు ఇటు గాలికి ఊగుతూ ఉన్నప్పుడు చూసుకుంటే ఉంటుందండి ఆ ఆనందం. అబ్బా ఎంత నీట్గా ఉందో కదా అని అనిపిస్తుంది. ఇది నా ఫీలింగ్. నాకు మొక్కలంటే కొంచెం ఇష్టం పెరిగింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా ఎక్కువ మొక్కల్ని పెంచుతున్నాను. కారిడార్లోను బాల్కనీలోను 2 చోట్ల ఉంటాయి నాకు మొక్కలు. సో వీటిని ఇలా చూసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ మొక్కల వెనకాల ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ వైర్స్ ఉండేవి. ఈ ఇంటికి వచ్చి మేము ఆల్మోస్ట్ 8.5 years అవుతుంది. ఇప్పటికి దానికి విముక్తి కలిగింది. ఆ వైర్లు అవన్నీ క్లోజ్ చేయించారనమాట ఆల్మోస్ట్ 8.5 years తర్వాత. రేపు జూలై వస్తే ఈ ఇల్లు కొనుక్కుని మేము 9 years కంప్లీట్ అయ్యి 10th yearలోకి వస్తాము. సో ఇప్పటికి కుదిరిందనమాట ఇవన్నీ క్లోజ్ చేయించడానికి. యాక్చువల్గా నేను దానికోసం కూడా కొన్ని మంత్స్ మెయింటెనెన్స్ హోల్డ్ చేశాను. నేను కావాలనే హోల్డ్ చేశానులేండి. సో అది పెట్టించిన తర్వాత మళ్ళీ ఇచ్చాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి బాల్కనీలో మొక్కలు. నీళ్లు పోసాను మంచిగా, బియ్యం కడిగిన నీళ్లు పోసాను. చాలా అంటే చాలా బాగా ఎదుగుతున్నాయి ఇక్కడ మొక్కలు. బేసిక్గా ఈ మొక్కలకి ఎండ కూడా తగలాలి కదా, పువ్వులు పూసే మొక్కలు ఇవి మ్యాక్సిమం ఇక్కడ. కొన్ని మట్టుకే క్రాటన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ పువ్వులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే స్నేక్ ప్లాంట్ ఉంది కదా బయట కూడా కారిడార్లో, అది కూడా తెచ్చి ఇక్కడ పెట్టేద్దామని అనుకుంటున్నాను. స్నేక్ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైయర్, ప్లస్ వైట్ కలర్ పువ్వులు వచ్చిన ప్లాంట్ వచ్చి పీస్ లిల్లీ, అది కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. అవి మన బాల్కనీలో ఉంటే చెప్పాను కదా గాలి బాల్కనీలో నుంచి మంచిగా వస్తుంది అని చెప్పి. సో బాల్కనీలో నుంచి గాలి వస్తుంది కదా ఇంట్లోకి అని చెప్పి నాకు ఒక చిన్న ఆశ అన్నమాట. మంచిగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ అని అలా అని అనుకుంటున్నాను. ఇంకా స్నేక్ ప్లాంట్ యాజ్ వెల్ పీస్ లిల్లీ ఇక్కడ పెడదాము అని అనుకుంటున్నా. జస్ట్ అటు మొక్క ఇటు, ఇటు మొక్క అటు షఫిల్ చేశాను. స్నేక్ ప్లాంట్ అండ్ పీస్ లిల్లీ, ఎందుకంటే పీస్ లిల్లీ పువ్వులు మంచిగా వస్తున్నాయి. ప్లస్ మన కనకాంబరం మొక్కతో మొత్తం క్లోజ్ చేసేసాయి అని చెప్పి జస్ట్ ప్లేస్లు మార్చాను అనమాట ఈ రెండిటికి. పీస్ లిల్లీ మొక్కనైతే కింద నుంచి చూపిస్తాను అని చెప్పేసి అన్నాను కదండి. యాక్చువల్గా ఇది జస్ట్ 2 మొక్కలు ఇచ్చారు వాళ్ళు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. నేను ఆ 2 మొక్కలే తెచ్చి వేసాను. స్టార్టింగ్లో అయితే చచ్చిపోతుంది అని అనుకున్నాను,
కానీ బతికి ఇది ఆల్మోస్ట్ 4th టైం అనుకుంటా ఫ్లవరింగ్. కానీ మంచిగా అనిపించింది. ఎండలో పెట్టాను ఇది స్టార్టింగ్లో, కానీ టిప్స్ అన్నీ ఎండిపోయాయి. పైన పెడితే ఇంకా అప్పటి నుంచి కింద పెట్టేశాను అనమాట. కింద పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇలాగ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది నాకు చూస్తే ఏంటో పాము పడగిప్పినట్టు అలా అనిపిస్తుంది అనమాట. మధ్యలో మరి ఆ విత్తనాలు ఏంటో నాకు కూడా తెలీదు. కానీ కింద అయితే ఎన్ని మొక్కలుగా స్ప్రెడ్ అయ్యిందోనండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎక్కువ గుబురుగా అయిపోయినట్టు అని అనిపిస్తుంది నాకైతే. రూట్స్ చూసారా బయటికి ఎలా కనబడుతున్నాయో, మంచిగా అనిపిస్తుంది ఇది చూస్తే. ఎప్పుడు మొక్కలకి తేమ ఉండేలాగానే చూస్తాను నేను. ఇంకా చాలా రోజులు నీళ్ళు పొయ్యకపోతే తప్ప మ్యాక్సిమం మొక్కలు ఇలాగే ఉంటాయి. వీటి మీద నీళ్ళ మరకలండి, అవి మట్టి అని అనుకోకండి. ఇంత కడిగినా పోవట్లేదు ఈ మరకలు, ఎందుకో తెలీదు. మేబీ ఎప్పుడన్నా బియ్యం కడిగిన నీళ్ళు చిలకరిచ్చానేమో అని అనుకుంటున్నాను, కానీ నాకు గుర్తయితే లేదు. ఇది వచ్చేసి మనకి రాధా మనోహరము. మొత్తం ఆకులన్నీ వాడిపోయాయి, ఎండిపోయి పడిపోయినాయి కూడా. ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. ఈ మొక్కనైతే నేను రీపాటింగ్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. తప్పకుండా ఇప్పుడు చేస్తాను. ఆల్మోస్ట్ 4:30 అయింది. నేను ఇప్పుడు ఆల్రెడీ అన్నం వండేసాను. ఎగ్ ఫ్రై చేసేస్తా. ఓ మంచి పనమ్మాయి ఉండేది నాకు, అది నేర్పించింది ఎగ్ ఫ్రై. ఆల్రెడీ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసారు, చాలాసేపు అయింది చేసి పెట్టి కూడా. ఈ ఎగ్స్ మనం కట్ చేసేసి జస్ట్ ఫ్రై చేసేసుకోవడం అంతే అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఏమీ లేనప్పుడు ఇలా చేసేసుకోక్క అని చెప్పింది ఒక రోజు నాకు. సడన్గా అది గుర్తొచ్చింది, అందుకే. ఒక పక్కన వాషింగ్ మిషన్ నడుస్తుంది, ఇంకొక పక్కన ఈ వంట చేస్తున్నా, ఒక పక్కనేమో నిద్ర వచ్చేస్తుంది. అలా ఉంది సిచ్యువేషన్. లేట్గా లేచా ఇవాళ. రోజు ఎందుకు త్వరగా లేవడం అనవసరంగా. కొంచెం ఆదివారం నాడన్నా రెస్ట్ తీసుకుంటే మంచిదే కదా. నీళ్ళు లేకుండా ఫస్ట్ టైం నేను ఇలాగా తొక్కలు తీయడం కోడిగుడ్డుని. బాగానే పనిచేసి నీళ్ళండి. అన్ని కోడిగుడ్డులు తెచ్చిన దానికి వాటికి బాగా న్యాయం చేస్తున్నా ఈ మధ్యన. అలా తెచ్చి పెట్టుకోవాలని అనిపిస్తుంది నాకు కూడా. మొన్న ఏదో సడన్గా వాకింగ్కి వెళ్ళాను, పక్కన చికెన్ షాప్ ఉంది. ఆ వాకింగ్ నుంచి వస్తూ చికెన్ షాప్లో తెచ్చేసాను అనమాట. ఆ చికెన్ అవి తినడం కంటే ఇవే నయ్యమని నా ఒపీనియన్. ఇప్పుడు అసలు చికెనే తినొద్దని చెప్తున్నారు కదా. అంటే ఏదో ఏమంటారు, స్వైన్ ఫ్లూనో ఏదో వచ్చిందంట కదా కోళ్ళకు కూడా. అన్నట్టు మర్చిపోయానండి, నేను మా అన్నయ్య కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను కదా, మీరు చూసారా? మా అన్నయ్యకి మా అన్నయ్య ఒక టేక్ అవే దాంట్లో వర్క్ చేస్తాడనమాట. సో క్యాటరింగ్ చేస్తాడు, తన ఓన్గా కూడా క్యాటరింగ్ చేస్తాడు మా అన్నయ్య. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ కోసము మా అన్నయ్యని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను పక్కన యాడ్ చేస్తాను, చూడండి తన కాంటాక్ట్ డీటెయిల్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తనని కాంటాక్ట్ అవ్వండి. ఏ అకేషన్కైనా కానీ తను ఫుడ్ సర్వ్ చేస్తాడు. హోమ్ ఫుడ్ లాగా ఉంటుందండి, ఎందుకంటే నాకు తెలుసు కదా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కోసం, అంటే క్యాటరింగ్ భోజనాల కోసము మా అన్నయ్యని కాంటాక్ట్ అవ్వచ్చు. తన నంబర్ పక్కన ఇస్తాను, చూడండి. మీరు నా పేరు చెప్పినా చెప్పకపోయినా ఏం పర్వాలేదు. విత్ ఇన్ హైదరాబాద్ తనైతే క్యాటరింగ్ చేస్తాడనమాట. తప్పకుండా నాకు సపోర్ట్ చేసినట్టుగానే మా అన్నయ్యకి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, ఎక్కువ ప్రైజెస్ అయితే ఏమీ ఉండవు, రీజనబుల్ గానే ఉంటాయి ప్రైజెస్. సో తనని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ ఎగ్స్ జస్ట్ ఇలా పొడుగ్గా 4 లాగా చీరేసుకోవడమే అన్నమాట. నాలాగానే మీరు కూడా కోడిగుడ్లు బాగా తినేవాళ్ళ చిన్నప్పుడు? చాలా మందికి వంట ఇష్టం ఉండదు, కానీ నాకు చాలా ఇష్టం.
మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఓటుగుడ్లో పెట్టేవాళ్ళు. నేను నాకు తినేసి నాకు ఇంకా ఎవరిస్తారని ఎదురు చూసేదాన్ని. అలా ఉంటుంది అనమాట నా తిండి కూడా. ట్రై చేద్దాం. ఈ ప్యాన్ ఐకియాలో తీసుకున్నా, నాన్ స్టిక్. గ్యాస్ వెలిగించి కొంచెమే ఆయిల్ పోసి ఇప్పుడు కంపల్సరిగా చిమ్నీ వేయాలి. సౌండ్ తట్టుకోండి, భరించలేకపోయినా పర్వాలేదు, లేకపోతే ఇది ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, ఇందులో ఎగ్స్ వేసేసి నాకు ఇవి చూస్తే ఇలాగే తినేయాలనిపిస్తుంది, కానీ అలా తినొద్దు అని డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నాను అనమాట. కానీ ఇది ఒక్కటి తింటానే. ఇలా జస్ట్ ఫ్రై చేసేసి ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఉంటే గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్ అవి కూడా వేసుకుని జస్ట్ ఇలా రోస్ట్ చేసేసుకుని పప్పుచారులో అలా నంచుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. మనకు పప్పుచారు లేదు కాబట్టి ఈరోజు ఇదే మన కర్రీ. సో చూస్తుండండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా ఎగ్స్తో ఏమేమి వంటలు చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోయాయి. ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా వేసి జస్ట్ ఇలా ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా టైం 4:30 అయిపోయింది, అన్నం తినాలి. ఇక్కడ అన్నం పెట్టుకుని వెళ్ళి టీవీ దగ్గర కూర్చుని ఇంకా టీవీ చూస్తూ అన్నం తిన్నాను అనమాట. యాక్చువల్గా ఎక్కువ అయిపోయింది అన్నం, నిన్న కూడా అలాగే చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పాను కదా, చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా సాయంత్రం ఏమీ తినొద్దు అని అయితే అనుకుంటున్నాను, ఇంకా చూడాలి. ఒక పక్కన వాషింగ్ మిషన్ నడుస్తుంది అని చెప్పాను కదా, ఒక పక్కన అన్నం తిన్నాను కదా ఇందాక. ఇంకా గిన్నెలన్నీ కడిగేసి అక్కడే బుట్టుంటే అందులో బార్లు ఇచ్చేసి, ఇదిగో మొన్న ట్యాంక్ బండ్ నుంచి తెచ్చాను అని చెప్పాను కదా, ఈ కొమ్మలు ఇవి నీళ్ళల్లో అప్పటి నుంచి ఇలాగే ఉంచుతున్నాను అనమాట. మంచిగానే ఉన్నాయి, ఏమీ పాడవలేదు. ఇంకా ఇవి ఇప్పుడు నాటుదాము అని చెప్పి పైన ఇది సిరామిక్ పాట్ ఉంది కదా, ఇందులో పెడుతున్నాను అనమాట, ప్లాస్టిక్ దాంట్లో కాకుండా. యాక్చువల్గా నాకు మొక్కలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమేనండి. ఇలాంటి మొక్కలన్నీ మా ఇంటి దగ్గర వేరే వాళ్ళ ఇంటి దగ్గర దొబ్బుకుని వచ్చి మరీ వేసేదాన్ని అనమాట. మా అమ్మ చాలా కొట్టేసేది అలా దుబ్బుకొని వచ్చామంటే నన్ను, మా అన్నయ్యని కూడా. వర్షాకాలం ఎక్కువ చేసేవాళ్ళం అలాంటి పనులు. యాక్చువల్గా ఇలాంటి సలహాలు నేనే ఇచ్చేదాన్ని పాపం తనకి కూడా. సో ఇంకా ఆ మొక్కలు నాకు ఎప్పుడైనా మొక్కలు కొంచెం ఊరుల్లో నేను వేసిన మొక్కలు లాంటివి కనిపించినాయి అని అంటే డెఫినెట్గా నాకు అదే గుర్తొస్తుంది. బాగా కుట్టేసేది మా అమ్మ. అప్పుడు భూమిలో వేసేవాళ్ళం కాబట్టి బాగానే బతికేయి. ఇప్పుడు అన్నీ ఇంకా సిటీల్లో కుండీల్లో వేసుకోవాలి కదండి. ఇంకా ఇది పాట్లో ఇందులో మనీ ప్లాంట్ అలాగే ఎలిఫెంట్ ఇయర్స్ వేసి లోపల పెడితే కూడా ఏమీ బతకలేదు. ఇంకా ఇది బయటే ఉంచుదాము అని చెప్పి ఇంకా ఇందులో ఈ మొక్కలు అయితే నాటుతున్నాను అనమాట. ఎందుకో తెలీదు, ఎందుకు నేనైతే కౌంట్ అయితే ఏమీ చేయలేదు, కానీ 6 2 2 2గా మొత్తం 3 సార్లు నాటాను. 3
3 షేప్స్లో అంటే ట్రయాంగిల్లో నాటాను అనమాట. ఇదే కుండీలో కరెక్ట్గా 6 ఉన్నాయండి. 2 కొమ్మల చొప్పున నాటేశాను అనమాట. యాక్చువల్గా మొక్కలు మట్టి మన చేతులకి తగిలిన, నేను ఇందాక వాళ్ళ కారిడార్లో మొక్కలు కడిగాను కదా, ఆ మట్టి వాసన మనకు వచ్చిన చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. మోరోవర్ అప్పుడప్పుడు మన చేతులకి మట్టి అలాంటివన్నీ అంటితే కూడా మంచిది అని నేను విన్నాను. సో డెఫినెట్గా మీరందరూ కూడా మొక్కలు పెంచుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఇంట్లో మనీ ప్లాంట్ ఒక్కటైనా పెంచండి, మీకు డెఫినెట్గా మొక్కలు అనంటే ప్రేమ పెరిగిపోతుంది అని నేను అనుకుంటానండి. ఎందుకంటే అది పెరుగుతూ ఉంటుంది కదా, దానికి మనం ఏం పోషణ ఇవ్వకపోయినా కానీ మనీ ప్లాంట్కి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మనకే ఇంకా పెంచాలని ఆతృత ఉంటుంది అన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకంటే మొక్కలు ఇంకా ఇష్టం ఎక్కువ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఇంకా ఇందులో మొక్కలు నాటేసి నాకు ఈ మట్టి కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. చేతులు కడుక్కునే నీళ్ళు కూడా ఏదో ఒక కుండీలో పోస్తానన్నమాట. ఈ మొక్కకి ఈరోజు ఫుల్గా నీళ్లు పోసేసి పైన పెట్టేశాను అనమాట. ఇందాక పాతవి ఏర్లు గట్టా ఉంటే అది కూడా తీసేసి అందులో ఏమన్నా మట్టి ఉంటుందేమో అని చెప్పి ఆ ఏర్లు కూడా ఇందులో కడిగేసి ఇంకా ఏర్లు పాడేశాను అనమాట. ఇంకా ఈ నీళ్ళు అయితే ఈ కుండీలో అంతా నిండిపోయేలాగా పోసేసాను. నీళ్ళు 1 or 2 days పోయకపోయినా కానీ ఏమీ పర్వాలేదు, అన్ని నీళ్ళు పోసేసాను అనమాట. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన ఇందులో నాటాలి అని చెప్పి ఈ మొక్కలు వెట్గానే ఉంచుతున్నాను అనమాట. ఈ కుండీని కూడా ఇంకా చేతులు కడిగేసుకుంటున్నాను. ఇంకా పైన చూపిస్తాను. పైన పెట్టిన తర్వాత నీళ్ళైతే చాలా ఎక్కువ పోసేసాను. ఇందులో ఏమీ పర్వాలేదు అని నా ఫీలింగ్. నేను మ్యాక్సిమం మొక్కలన్నిటికి ఇలాగే చేస్తానండి. ఒక 2 days అయితే ఇంక తర్వాత అసలు నీళ్ళు పోయిన మొక్కలు ఏదన్నా నాటితే కూడా 250 350 పెట్టి కొన్నాను ఈ కుండీ. ఒకే ఒకటి మనీ ప్లాంట్ మంచిగా పెరిగింది, మిగతావన్నీ ఏం పెరగలేదు. చూడాలి ఇవైనా ఎలా పెరుగుతాయో ఏంటో అనేది చూసి చెప్తాను మీకు. ఈ బట్టలు నిన్న నుంచి ఇలాగే ఉన్నాయండి. నిన్న నుంచి మడత పెట్టలేదు. పొద్దున్న మీరు చూసుంటే దివాన్ మీద కనిపించుంటాయి. ఇంకా ఈ బట్టలు టీవీ దగ్గర కూర్చుని మడత పెట్టేసి సర్దుతున్నాను అనమాట. స్నానం చేసి వచ్చి చెప్పాను కదా డే టైంలో కొంచెం వేడిగానే ఉంటుంది అని చెప్పి. యాక్చువల్గా ఆఫీస్లో ఉంటే ఏం తెలియదు కానీ ఇంట్లో ఉంటే డెఫినెట్గా వేడి చాలా తెలుస్తుందండి. మోరోవర్ ఈ 2 days ఉన్నా కానీ ఎండాకాలం ఇంకా కొంచెం వేడిగానే ఉంటుంది కదా. ఇందాక చెప్పాను కదా ఏసీ ఇంకా సర్వీసింగ్ చేయించలేదు, అందుకే ఇంకా ఆన్ చేయట్లేదు అని. ఏసీ సర్వీసింగ్కి పిలవాలి. సాటర్డే సండేనే రమ్మని చెప్తాను నేను వాళ్ళకి. యాక్చువల్గా నాని అని ఒక అబ్బాయి ఉంటాడనమాట, ఆ అబ్బాయినే రమ్మని చెప్తాను నేను. ఇంకా ఒకసారి పిలుస్తాను, మేబీ నెక్స్ట్ వీక్ అలాగా పిలుస్తాను. ఇంకా బట్టలు కూడా ఎక్కడెక్కడ సర్దేశాను. ఈరోజు కాల్షియం బిల్ వేసుకోవాలి అని చెప్పి ఫస్ట్ అయితే బట్టలు సర్దేసిన తర్వాత కాల్షియం బిల్లలు అయితే వేసుకోవడానికి వెళ్ళానండి. చాలా రోజులు అయిపోయింది ఇంట్లో ఏమంటారు ఓడు నీళ్ళు, ఎయిర్ ఇలాంటివి అయిపోయి ఇంకా ఏమన్నా ఉన్నాయా లేవా అనేది చూస్తున్నా. ఈ డబ్బాలో నేను సబ్బులు, పేస్ట్లు, షాంపూలు, ఫేస్ క్రీమ్స్, సెంట్ బాటిల్స్ ఇలాంటివన్నీ ఇందులో వేస్తా, అగ్గిపెట్లు అవన్నీ అందులోనే ఇవి కూడా వేస్తాను అనమాట. ఎక్స్ట్రా గ్రాసరీస్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టి బీరువాలో పెడతాను. అయితే 2 కనిపించినాయి. ఒకటి లెమన్. లెమన్ అంటేనే నాకు ఇష్టం ఉండదు, అందుకే అది అన్నం మిగిలింది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి స్మెల్ బాగుంటుంది, లెవెండర్ లాగానే ఉంది ఇది. మరి లెవెండర్ ఏంటనేది చూడలేదు అంత క్లీన్గా. ఇది లెవెండర్ కలర్లో ఉంది కదా. బేసిక్గా నాకు లెవెండర్ వాసన అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు కూడా లెవెండర్, మొన్న కూడా ఇక్కడ నుంచి తీసుకొని వచ్చింది నేను సెంటెడ్ క్యాండిల్ లెవెండర్ వాసన ఉన్నదే కదా,
ట్యాంక్ బండ్ నుంచి నేను మీకు చూపించాను కదా. ఇంకా ఈ 2 ఓపెన్ చేసి ఒకటి బాత్రూంలో, అలాగే ఒకటి వచ్చేసి హాల్లో పెట్టాను అనమాట. నేను హాల్లో సింక్ మీద పెడతాను, ఆల్రెడీ మీరు అందరికీ చూసే ఉంటారు. సో ఇంకా ఈ 2, ఒకటేమో లెమన్ వచ్చేసి బాత్రూంలో పెట్టాను, లెవెండర్ వచ్చేసి హాల్లో పెట్టాను ఆల్మోస్ట్ అనమాట. 10:30 అయిపోయింది. ఇంకా పొద్దున్న 11ంటికి లేసా. కరెక్ట్గా 12 hours మేల్కొని ఉన్నాను, మధ్యలో పడుకోలేదు. సో పడుకోవడానికి వచ్చేసాను. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఉరుకులు పరుగులు లైఫ్ మొదలైపోతుంది. జస్ట్ క్రీమ్ అప్లై చేయక చాలా రోజులైందని చెప్పాను కదా. పడుకునేటప్పుడు అలోవెరా జెల్ అప్లై చేసుకుని పడుకుందామని. ఇదే ఇంకా లాస్ట్ ఘట్టం ఈ రోజుకి. రేపొద్దున తలకి మంచిగా నూనె పెట్టుకొని తలస్నానం చేయాలి. బేసిక్గా నాకు ఇంతకంటే పెద్ద బొట్టు పెట్టుకోవాలని ఇంచుక్క మంచిగా ఉంది, ఇష్టంగా. చూడాలి అలాంటి పెద్ద బొట్లు ఎక్కడన్నా దొరుకుతాయో దొరకవు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి. ఇవాల్టి వీడియో అయితే ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్.